Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain various types of cash flows. Dear students, here we can divide the total cash flows into three categories as cash from operations, cash from investing activities and cash from ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, నగదు ప్రవాహ నివేదిక గురించి లేదా నగదు ప్రవాహ విశ్లేషణ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. మొత్తం వ్యాపార సంస్థకు వచ్చే నగదు ప్రవాహాలను మనం మూడు రకాలుగా విభజించుకుంటాం విద్యార్థులారా. ఒకటి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, రెండు పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము, మూడు ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ముందుగా మనం కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహాన్ని గురించి చూద్దాం విద్యార్థులారా. ఒక వ్యాపార సంస్థలో వ్యాపార కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమయ్యే నగదు మొత్తాలను లేదా కార్యకలాపాల నుండి నగదు ప్రవాహంగా పేర్కొనవచ్చు. వీటిని క్రింది విధంగా చెప్పుకుంటాం విద్యార్థులారా. సరుకు అమ్మకము లేదా సేవల ద్వారా లభ్యమయ్యే నగదు, రాయల్టీ ఫీజు, కమిషను మరియు ఇతర వనరుల ద్వారా లభించే నగదు. డియర్ స్టూడెంట్స్, cash from operations means by doing the day-to-day or regular activities of a company, some cash may be flowing into the business. They are all known as cash from operations, like goods sold for cash or services rendered for cash, and amount received towards royalties, fees, commission and other sources of cash. మరియు సరుకులు మరియు సేవల సరఫరాదారులకు చెల్లించే నగదు, ఉద్యోగులకు మరియు వారి తరపున చేసే నగదు చెల్లింపులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియంలు, క్లెయిములు, వార్షికాలు మరియు ఇతర పాలసీ ప్రయోజనాలకై చేసే చెల్లింపులు మరియు వసూళ్లు, ఆదాయ పన్నుకై చేసిన నగదు చెల్లింపులు మరియు ఆదాయ పన్ను నుంచి వచ్చిన నగదు వాపసులు. విద్యార్థులారా, కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహం అంటే కార్యకలాపాలు నెరవేర్చడం ద్వారా మనకు వచ్చిన నగదు ప్రవాహము మరియు కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వ్యాపార సంస్థ నుంచి బయటికి వెళ్ళిన లేదా బయటికి పోయిన నగదు ప్రవాహాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాల్సి విద్యార్థులరా. ఇక్కడ కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహం అంటే కేవలం లోపలికి వచ్చిన నగదే కాదు, సంస్థ నుంచి బయటికి పోయిన నగదుని కూడా మనం లెక్కలో తీసుకుంటాము. డియర్ స్టూడెంట్స్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ మీన్స్ వాట్ ఎవర్ క్యాష్ వి రిసీవ్డ్ from our day-to-day operations and amount paid for day-to-day operations also considered as cash from operations. They are goods sold for cash. Same time, goods and services means to get goods and services we need to pay some amount. So whatever amounts paid towards goods and services also a cash flow, and amount paid to employees also a type of cash flow, and insurance company premium paid, claims and annuities paid for different policies also a cash flow, and cash paid for income tax and cash received from income tax towards the excess amount or towards the over amount paid for tax also a type of cash flow, my dear students. విద్యార్థులారా,
ఇప్పటివరకు మనం వ్యాపార కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం చూసాము. ఇప్పుడు పెట్టుబడి వ్యాపారం నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి వ్యాపారం నుంచి నగదు ప్రవాహము. ఇందులో దీర్ఘకాలిక ఆస్తులు మరియు పెట్టుబడుల కొనుగోలు మరియు అమ్మకాలను పెట్టుబడి కార్యకలాపాలు లేదా పెట్టుబడి వ్యవహారాలుగా పేర్కొనవచ్చు. ఈ వ్యవహారం నుండి నగదు ప్రవాహం లేదా ఈ వ్యవహారం కొరకు నగదు చెల్లింపులను పెట్టుబడి వ్యవహారాల నుండి నగదు ప్రవాహంగా పేర్కొంటాము. అంటే విద్యార్థులారా, పెట్టుబడి వ్యవహారం నుంచి నగదు ప్రవాహం అంటే దీర్ఘకాలిక ఆస్తులను కొనడం కోసం పెట్టిన పెట్టుబడి లేదా చెల్లించిన చెల్లింపులు. అదేవిధంగా మన దగ్గర ఉన్న దీర్ఘకాలిక ఆస్తులు అమ్మడం ద్వారా మనం సాధించిన లేదా సంపాదించిన నగదు ప్రవాహాన్ని కూడా మనం పెట్టుబడి వ్యవహారం నుంచి నగదుగా భావించాల్సి ఉంటుంటుంది. డియర్ స్టూడెంట్స్, cash from investing activities or investment activities means amount paid towards acquiring long-term assets and amount paid for purchase of investments and amount received towards the sale of long-term assets and sale of investments also considered as income from ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఈ పెట్టుబడి వ్యవహారంలో నుండి నగదు ప్రవాహాలకు ఉదాహరణగా స్థిరాస్తుల కొనుగోలుకు చెల్లించిన చెల్లింపులు, నగదు చెల్లింపులు. తర్వాత ఆ స్థిరాస్తుల అమ్మకంపై వచ్చే నగదు వసూళ్లు. డియర్ స్టూడెంట్స్, క్యాష్ పెయిడ్ ఫర్ అక్వైరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ రిసీవ్డ్ from sale of fixed assets also considered as cash from investing activities. వాటాలు, డిబెంచర్లు, రుణ సాధనాలకు కొనుగోలు చేసే నగదు చెల్లింపు, వాటాలు, వారెంట్లు, రుణ సాధనాలు అమ్మకంపై వచ్చే నగదు వసూళ్లు, ఇతరులకు ఇచ్చిన రుణాలు మరియు అడ్వాన్సులు, ఇతరులకు ఇచ్చిన రుణాలు మరియు అడ్వాన్సులను తిరిగి పొందినవి, భవిష్యత్ కాంట్రాక్టర్లకు లేదా కాంట్రాక్టులకు చేసే చెల్లింపులు లేదా వచ్చిన నగదు వసూళ్లు మొదలగు అన్నీ కూడా మనం పెట్టుబడి వ్యవహారం నుండి వచ్చిన నగదు ప్రవాహాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులారా, ఇక్కడ పెట్టుబడి వ్యవహారం నుంచి నగదంటే వ్యాపార సంస్థలు దీర్ఘకాలిక ఆస్తులు మరియు వాటాలు, డిబెంచర్లు లేదా ఇతర వాటిల్లో పెట్టిన పెట్టుబడులు మరియు వాటిని అమ్మటం ద్వారా వచ్చిన మొత్తాలు కూడా ఈ పెట్టుబడి ద్వారా లేదా పెట్టుబడి వ్యవహారం నుంచి వచ్చిన నగదు ప్రవాహంగా మనం భావించవలసి ఉంటుంది. విద్యార్థులారా, డియర్ స్టూడెంట్స్, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఆల్సో the following types, like amount paid for purchase of shares, warrants and other credit tools or credit equipments, my dear students, and amount received towards sale of shares, warrants and other credit equipments, my dear students, and cash paid to others in the form of loans and advance also a kind of cash from investing activities, and amount received from others for loans and advances given to them earlier, and amount received from contractors or amount paid to contractors also considered as cash from investing activities, my dear students. విద్యార్థులారా, ఈ విధంగా మనం పెట్టుబడి కార్యకలాపాలకు సంబంధించి మనం చెల్లించినవి మరియు మనకు వచ్చిన నగదు ప్రవాహాలను కూడా ఈ సమయంలో మనం పెట్టుబడి వ్యవహారాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులారా,
ఇప్పటివరకు మనం పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు చూసాము. ఇప్పుడు ఆర్థిక వ్యవహారములు లేదా ఆర్థిక కార్యకలాపాల నుంచి నగదు వసూళ్లు లేదా నగదు ప్రవాహాలను చూద్దాం విద్యార్థులారా. ఇక్కడ ఆర్థిక వ్యవహారాల వల్ల నగదు ప్రవాహం అంటే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఖర్చు అయిన నగదు మరియు ఆర్థిక వ్యవహారం వల్ల వ్యాపార సంస్థలకు వచ్చిన నగదు ప్రవాహాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది విద్యార్థులారా. అంటే సంస్థ నుండి బయటికి వెళ్ళిన నగదు మరియు సంస్థలోనికి వచ్చిన నగదును మనం ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్ని ఇక్కడ ఆర్థిక వ్యవహారం వల్ల నగదు ప్రవాహాలుగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. యాజమాన్యం యొక్క మూలధనము మరియు సంస్థ అప్పుల పరిమాణంలోనూ కూర్పులోనూ మార్పులకు కారణమయ్యే వ్యవహారాలను ఆర్థిక వ్యవహారాలు లేదా ఆర్థిక కార్యకలాపాలుగా పేర్కొనవచ్చు విద్యార్థులారా. నగదు ప్రవాహ నివేదికలో ఈ అంశాలను తప్పనిసరిగా చూపించాలి. అవి ఈ క్రింది విధంగా ఉంటాయి విద్యార్థులారా. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్స్ యాక్టివిటీస్ మీన్స్ వాట్ ఎవర్ అమౌంట్ వి పెయిడ్ ఫర్ ఇన్వెస్టింగ్ on financial activities and whatever amount we received towards the financial activities are simply considered as cash from investing activities, my dear students. While preparing cash flow statement, all these transactions are to be mentioned in that particular cash flow statement. They are as follows, my dear students. వాటాలు మరియు అటువంటి ఇతర సాధనాల జారీ ద్వారా వచ్చే నగదు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ షేర్స్ అండ్ లైక్ అదర్స్ ఇష్యూడ్ మీన్స్ we received cash towards the issue of share capital and bonds. So these are all a kind of cash from investing activities. నెక్స్ట్ డిబెంచర్ల జారీ, రుణాలు, బాండ్లు మరియు స్వల్పకాలిక దీర్ఘకాలిక అప్పులను సేకరించడం ద్వారా వచ్చే నగదు. క్యాష్ రిసీవ్డ్ టువర్డ్స్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, లోన్స్, రిసీవింగ్ ఆఫ్ లోన్స్ ఆర్ బాండ్స్ and short term and long term liabilities are loans, also a kind of cash from investing activities. నెక్స్ట్ డిబెంచర్ల విమోచనము, బాండ్లు, ఆధిక్యపు వాటాల విమోచనము మొదలగు వాటిపై చేసే నగదు చెల్లింపులు. అంటే వాటాలు జారీ చేసినప్పుడేమో నగదు వ్యాపారులకు వస్తుంటుంది. అదేవిధంగా వాటాలు లేదా డిబెంచర్లను విమోచనం చేసేటప్పుడు నగదు వ్యాపారం నుంచి బయటికి పోతుంది విద్యార్థులరా. ఈ విధంగా వ్యాపార సంస్థలోనికి ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాల వల్ల వచ్చే నగదు మరియు ఈ ఆర్థిక కార్యకలాపాల నిమిత్తము వ్యాపార సంస్థ నుంచి బయటికి పోయే నగదును మనం ఆర్థిక వ్యవహారం వల్ల లేదా ఆర్థిక కార్యకలాపాల వల్ల నగదు ప్రవాహంగా మనం చెప్పుకుంటాం విద్యార్థులరా. డియర్ స్టూడెంట్స్, క్యాష్ పెయిడ్ ఫర్ అండ్ క్యాష్ paid for redemption and shares also a kind of cash flow for investing activities, my dear students. It means we can receive money for sale of our investments and we may paid money for acquiring or for investing some amount on for redemption of debentures or shares, whatever loans are redeemed after its maturity or due date. విద్యార్థులరా, ఈ విధంగా మనం ఈ నగదు ప్రవాహ మార్గాలను లేదా నగదు ప్రవాహ కార్యకలాపాలను మొత్తంగా వ్యాపార సంస్థలు మనం పరిశీలించినట్లయితే 3 రకాలుగా ఉంటాయి. కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము, పెట్టుబడులు కార్యక్రమాల ద్వారా నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ఈ విధంగా మనం ఈ యొక్క నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా.
విద్యార్థులారా, ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ జీబడి ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కొట్టండి.